లొకేషన్ చూడగానే చాలా కాన్ఫిడెంట్ గా థాయిలాండ్ మలేషియానో అనుకుంటున్నారు కదా, అస్సలు మన తెలుగు స్టేట్స్ లోనే ఇలాంటి రిసార్ట్ ఉందంటే నేనైతే అస్సలు. ఇది మన వైజాగ్ లోని భీమ్లీ రిసార్ట్. లోపలికి ఎంటర్ అయినమో లేదో ఒక మంచి ఆరతి ఇచ్చి క్యూట్ గార్లెండ్స్ వేసారు మా మెడలో, దాంతో పాటు ఒక కొబ్బరి బోండం. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ వాస్ ద సీ ఫేసింగ్ బాల్కనీ రూమ్. అసలు క్రేజీ వ్యూ ఉండే ఇక్కడ నుంచి బీచ్ ది. ఈ రీల్ చూసిన ఎవడైనా నాకు స్పాన్సర్ చేసిండ్రేమో ఈ భీమ్లీ రిసార్ట్ వాళ్ళు అనుకుంటారేమో, అసలు అనుకోకండి, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేదు నేను. ఇంకా ఇన్ఫినిటీ పూల్ ఇంకా ఈ సీ ఫేసింగ్ బాల్కనీ పెద్ద హైలైట్ అనుకున్నాను నేను రిసార్ట్. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర టెపెన్యాకి రెస్టారెంట్ కూడా ఉంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, టెపెన్యాకి ఇస్ నథింగ్ బట్ ట్రెడిషనల్ జాపనీస్ కుకింగ్. మనం కుకింగ్ ప్రాసెస్ ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో లైవ్ గా మన ముందే కుకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ దానికోసమే రెడీ అవుతున్నాను నేను. ఇక్కడ నేను స్టైల్ చేసిన ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ నేను ప్రాజ్వెల్స్ నుంచి తీసుకున్నాను. ఇలాంటి మినిమల్ జ్యువెలరీ అంటే పిక్చర్ మీకు తెలుసు కదా, చూసుకొని ముడిచిపోతుండే నేను. అసలు వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే మొత్తం కలెక్షన్ అంతా కూడా ఇలానే క్యూట్ అండ్ మినిమల్ గా ఉంటుంది. మొత్తం కొనేయాలనిపిస్తుంటుంది నాకు. ఫైనల్ గా రెడీ అయిపోయి టెపెన్యాకి రెస్టారెంట్ కి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళగానే మాకు ఒక వామ్ టీ ఇచ్చారు, చాలా సూదింగ్ ఉండే. తర్వాత ఇక సూప్ తో స్టార్ట్ చేసి మొత్తం ఒక 5 కోర్స్ మీలే పెట్టారు మాకు. ఇంత షో ఉంది కాబట్టి ఫుడ్ అంతా బొక్కలా ఉంటది అనుకున్నాను, కానీ చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది. అసలు ఈ రిసార్ట్ లో రూమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నా బర్త్డే రోజు పొద్దున లేవగానే నా బెడ్ మీద నుంచి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాను. అసలు సన్ రైజ్ చూసానో లేదో, బర్త్డే రోజు ఏం జరిగిందో మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, బై క్యూటీస్.